Psalms chapter 94, verse 19. Whenever I'm anxious and worried, you comfort me and make me glad. ఇన్ తెలుగు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. మన మానవులమైన మన యొక్క మరి అంతరంగమందు రకరకాల విచారాలు ఉంటాయి మనకి. మరి మన జీవితమే చాలా భయంకరమైనటువంటిది. మరి బోల్డని విచారాలు మరి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. దేవుడు మనకు ఆదరణ ఎలా ఇస్తారు అని అంటే, సహోదరులారా, వాక్యం ద్వారా మాత్రమే మనల్ని ఆదరించగలుగుతారు. కానీ వ్యక్తిగా దగ్గరికి వచ్చి అంతా మాట్లాడటం ఇలాంటివి జరగవు. దేవుడు అంటే వాక్యం చాలు, వాక్యమే దేవుడై ఉండేను కాబట్టి వాక్యం ద్వారా మనల్ని ఆదరించేవారుగా ఉంటారు దేవుడు. మనం ఏం చేస్తూ ఉండాలంటే వాక్యము సమయమందు అసమయమందు వింటూ చదువుతూ ఉన్నట్లయితే వాక్యం ద్వారా మనల్ని దేవుడు ఆదరించేవారుగా ఉంటారు. మనం ఎప్పుడైతే విచారంగా ఉన్నామో దేవుని యొద్దకు వెళ్ళి మరి దేవుని సన్నిధిలో కూర్చొని, అంటే ఏంటి, ఎక్కడో ఒక చోట కంఫర్టబుల్గా కూర్చొని ఇంట్లో వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడటం మొదలు పెడతారనమాట. దాని ద్వారా మనకు గొప్ప ఆదరణ, మామూలు ఆదరణ కాదు, మనుషులు ఇచ్చే ఆదరణ లాంటిది కాదు, ఇది గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అని భక్తుడు చెప్పుచున్నాడు. అదేవిధంగా తను రుచి చూచినట్లుగానే మనం కూడా దేవుని ప్రేమని అనుభవించగలుగుతాము. ఆయన కంఫర్ట్ని మనం కూడా అనుభవించగలుగుతాము. ప్రియమైన వారలారా.